హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి టాయ్ డ్రోన్స్ బెస్టా లేదంటే ఓన్గా మేక్ చేసుకున్న డ్రోన్స్ బెస్టా అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాము. ఒకవేళ మీరు డ్రోన్స్ కానీ మేక్ చేసేటట్లయితే మాత్రం ఈ వీడియో ఒకసారి ఎండింగ్ దాకా చూడండి. సో ఫస్ట్ వచ్చేసరికల్లా నానో డ్రోన్స్ గురించి మాట్లాడుకుందాం. నానో డ్రోన్స్ ఆర్ నథింగ్ బట్ టాయ్ డ్రోన్స్. సో 250 grams కన్నా తక్కువగా డ్రోన్ అనేది వెయిట్, సెల్ఫ్ వెయిట్ అనేది ఉంటే మాత్రం దాన్ని టాయ్ డ్రోన్ ఆర్ నానో డ్రోన్ అంటారు. వీటి కాస్ట్ వచ్చేసరికి మనకి 1700 కానీ స్టార్ట్ అయితే 16,000 దాకా వీటి కాస్ట్ అనేది ఉంది. సో ఈ డ్రోన్స్ వచ్చేసరికి ఎటువంటి ఎక్స్టర్నల్ వెయిట్ ని క్యారీ చేయలేవు, ఓన్లీ సెల్ఫ్ వెయిట్ మాత్రమే మోయగలవు. సో మనం ఎక్స్టర్నల్ గా ఏదన్నా క్యామ్ ని అటాచ్ చేసి మాత్రం ఇవి ఫ్లై చేద్దాం అనుకుంటే మాత్రం కుదరదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ఇండోర్ లో కానీ అవుట్డోర్ లో కానీ ఎక్కడైనా ఫ్లై చేసుకోవచ్చు. ఒకవేళ అవుట్డోర్ లో కానీ ఫ్లై చేసేటట్లయితే మాత్రం ఎక్కువ ఫోర్స్ గా గాలి వస్తే మాత్రం ఎగిరిపోతాయి ఇవి. అంటే మనకి ట్రాన్స్మిటర్ రేంజ్ లో ఉంటే మాత్రం అవి వెనక్కి వస్తాయి. ఒకవేళ ట్రాన్స్మిటర్ రేంజ్ దాటి వెళ్ళిపోతే మాత్రం అవి ఇంకా అక్కడ పడిపోతాయి. ఇది చాలా యూట్యూబర్స్ జరిగింది. మీకు కొన్ని వీడియోస్ కూడా చూపిస్తాను, వీలైతే లాస్ట్ ఎండింగ్ లో చూపిస్తాను. భయ్య మనం ఇంత పెద్ద డ్రోన్స్ కాకుండా ప్రొఫెషనల్ లెవెల్లో కాకుండా మనం ఆడుకునే విధంగా నానో డ్రోన్స్ ఆ టాయ్ డ్రోన్స్ మనం ప్రిపేర్ చేయలేమా అంటే చేయలేము బాస్. ఎందుకు అంటే మనకి దానికి సంబంధించిన కాంపోనెంట్స్ మాత్రం ఇండియాలో మాత్రం అవైలబిలిటీలో లేవు. ఓన్లీ దానికి సంబంధించిన మోటార్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి. దానికి కావాల్సిన కాంపోనెంట్స్ మాత్రం ఏవి అవైలబిలిటీలో లేవు. సో ఒకవేళ మనకి రెడీమేడ్గా వచ్చే వాటిలో ఏంటంటే, సో ఈ కాంపోనెంట్ ఉంది కదా, దీంట్లోనే ట్రాన్స్మిటర్, రిసీవర్ ఉంటుంది, పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ ఉంటుంది, తర్వాత ఫ్లైట్ కంట్రోలర్ ఉంటుంది, కెమెరాని క్యాప్చర్ చేసే ప్రాసెసర్లు కూడా ఉంటాయి. సో అన్ని దీంట్లోనే ఒకే దాంట్లో ఇన్బిల్ట్ చేసి మనకి రెడీమేడ్ లో తయారు చేస్తున్నారు. సో అటువంటి చిప్ సెట్ ని మనకి బయట అవైలబిలిటీగా ఎటువంటి వెబ్సైట్ లో కానీ నేను చాలా వెబ్సైట్ లో చెక్ చేస్తాను. సో మినీ డ్రోన్స్ ఆర్ మైక్రో డ్రోన్స్, మ్యాక్రో డ్రోన్స్ ఆ టాయ్ డ్రోన్స్ ని మనం తయారు చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ అయితే మనకి ఎక్కడ దొరకడం లేదు, ఇది క్లియర్. సో మనకి దొరికే కాంపోనెంట్స్ అన్నీ వచ్చేసరికల్లా ప్రొఫెషనల్ లెవెల్లో ఆ 250 grams కన్నా హై ఎండ్ లో ఉండే విధంగానే మనకి ఈ డ్రోన్స్ కాంపోనెంట్స్ అన్ని దొరుకుతున్నాయి. ఇటువంటి డ్రోన్స్ లో వచ్చేసరికి మనం దేని వెయిట్ ని మనం రెడ్యూస్ చేయలేం, ఓన్లీ ఈ ఫ్రేమ్ వెయిట్ ని తప్పించి. సో ఇది ఒకవేళ రెడ్యూస్ చేసినా కానీ మనకి మొత్తం ఓవరాల్ గా చూసుకున్నా కానీ ఆ 300 నుంచి 400 grams వరకు బ్యాటరీతో, ఇంక్లూడింగ్ బ్యాటరీతో కలుపుకున్నా కానీ 400 grams మీకు డ్రోన్ వెయిట్ వచ్చేసరికి వెళ్ళిపోతుంది. సో వీటికి కాంపిటేటర్స్ వచ్చేపాటికల్లా మనకి డిజే మ్యావిక్ మినీ కానీ, తర్వాత డిజే మ్యావిక్ 2 Pro కానీ, సో ఇవి కాంపిటేటర్స్ గా నిలుస్తాయి వీటికి. సో మనకి అంత కాస్ట్ మనం అందరూ పేరు చేయలేరు. కానీ మీ కాస్ట్ అంత కాస్ట్ అయినా పర్వాలేదు, 65,000 మనకి డీజే మ్యావిక్ మినీ 2 వస్తుంది. సో అది కూడా బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, స్టెబిలిటీ బాగుంటుంది, దానికి ఓన్లీ ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు. డ్రోన్స్ ని ఎగరేయడానికి జస్ట్ ప్లగ్ అండ్ ప్లే లాగా బాగుంటుంది. సో 65,000 మీరు బడ్జెట్ మీరు ఉంది అనుకుంటే దానికి వెళ్ళిపోవడం బెస్ట్. భయ్యా అంత బడ్జెట్ లేదు, చాలా తక్కువలో ఒక డ్రోన్ మనం మేక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు మేకింగ్కి వచ్చేసేయండి. దీనికి వచ్చేపాటికల్లా కాస్ట్ వచ్చేపాటికల్లా మనకి 15,000 రూపీస్ పడుతుంది ఖచ్చితంగా. ఈ అన్ని పార్ట్స్ మీరు సమకూర్చుకున్న వాటికి 50,000 రూపీస్ పడుతుంది. సో ఇక్కడున్న బోర్డు వచ్చేవాళ్ళు కేకే 1.5 బోర్డ్. సో ఇదే 1200, 1300 బేస్డ్ ఆన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైజెస్ లో ఉంటాయి, వెబ్సైట్ ని బట్టి కూడా మారిపోతూ ఉంటాయి. సో ఇది కేకే 2.1.5 ఈ బోర్డే చాలా తక్కువ. సో ఇంకొకటి వచ్చేసరికల్లా భయ్యా మాకు డీజే మ్యావిక్ మినీ 65,000 రూపీస్ ఉంది కదా, సో అంత రేంజ్ లో మనకి స్టెబిలిటీ కానీ, సో ఆ రేంజ్ లో ఫీచర్స్ కూడా నాకు కావాలి అనుకుంటే మాత్రం మనకి 6,500 రూపీస్ లో డీజే మ్యావిక్ వాళ్ళదే మనకి ఫ్లైట్ కంట్రోల్ బోర్డ్ ఉంది. 6,500 రూపీస్ పడుతుంది. సో అది తీసుకొని దాంతో మేక్ చేసుకుంటే మీకు సేమ్ ఎక్సలెంట్ వస్తుంది, స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ లో మీరు చాలా నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుంటారు, అట్ ద సేమ్ టైం ఆ నాలెడ్జ్ మీకు చాలా చోట్ల ఉపయోగపడుతుంది కూడా. సో ఇంకొకటి వచ్చేసరికి మనం డ్రోన్ మేకింగ్ చేసే యూట్యూబ్ వీడియోస్ చాలా ఉన్నాయి, కాకపోతే దాంట్లో మనకి డ్రోన్ మేకింగ్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చాలా తక్కువ ఉన్నాయి. నేను చాలా వీడియోస్ కూడా చూశాను. సో
చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కడైనా మనం ఆగిపోతే మాత్రం దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఏ వీడియోస్లో చెప్పరు. సో మనకి కూడా ఎవరు బయట భయాన్ని డ్రోన్ చేస్తున్న ఈ ప్రాబ్లం అంటే ఎవరు మనకి సపోర్ట్ ఏమి ఉండదు దానికి సంబంధించి. సో దీని గురించి ఇంకా దీనికి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ సో మొత్తం అంతా ఇంకొక నెక్స్ట్ వీడియో చేస్తాను, డ్రోన్ మేకింగ్ వీడియోస్. మీకు ఒక డ్రోన్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అన్నది కూడా చెప్తాను. ఆ వీడియో కూడా చూసి మీరు ఒక డిసిషన్ తీసుకోవచ్చు.